నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఇప్పుడు మనం విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో సిహెచ్ ప్రతాప్ గారు రచించిన నాన్న అనే ఒక చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఒక ప్రముఖ భోజనశాల అది. ఆ సాయంత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కార్తీక్ తన తండ్రి రాఘవయ్య గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా అక్కడికి తీసుకువెళ్ళాడు. తల్లి చనిపోయిన తర్వాత నాన్నకు తోడుగా నీడగా ఉంటున్న కార్తీక్ ఆయన ముఖంలో చిరునవ్వు చూడాలని ఆ ఖరీదైన హోటల్ను ఎంచుకున్నాడు. వయసు పైబడ్డంతో రాఘవయ్య గారి శరీరం బలహీనపడమే కాకుండా చేతులు కూడా వణుకుతూ ఉంటాయి. వారు ఒక టేబుల్ వద్ద కూర్చున్న తర్వాత కార్తీక్ ఎంతో ప్రేమగా జాబితా చూసి తన తల్లి బతుకున్నప్పుడు తండ్రికి ఇష్టంగా వండిపెట్టే పదార్థాలను గుర్తు చేసుకొని మరీ ఆర్డర్ చేశాడు. భోజనం వడ్డించిన తర్వాత రాఘవయ్య గారు తినడం ప్రారంభించారు. అయితే వణుకుతున్న చేతుల వల్ల నియంత్రణ కోల్పోయి ఆయన తింటున్న ఆహారం చొక్కా పైన ప్యాంటు పైన పడ్డం మొదలైంది. చుట్టూ ఉన్న ఆధునిక యువత తమ ఖరీదైన దుస్తులు పాడవుతాయన్నట్లుగా ఆ వృద్ధుడిని ఒక రకమైన అసహ్యంతో చూస్తున్నారు. అక్కడ వినిపిస్తున్న పాశ్చాత్య సంగీతం కన్నా పక్క టేబుల్స్ నుంచి వస్తున్న హేళనపూర్వక గుసగుసలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కార్తీక్ అవేవీ పట్టించుకోకుండా తల్లి స్థానంలో నిలబడి తన తండ్రికి ఎంతో ఓపికగా ముద్దలు కలిపి తినిపిస్తూ ఆ పుట్టినరోజు వేడుకను ఆయనకు ఒక తీపి జ్ఞాపకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. రాఘవయ్య గారు తింటున్న ప్రతి ముద్ద వెనుక కార్తీక్కు తన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కార్తీక్ చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో రాఘవయ్య గారు ఆ పిల్లాడికి అటు తండ్రిగా ఇటు తల్లిగా మారి అపారమైన కష్టాలను అనుభవించారు. తన వ్యక్తిగత సుఖాలను అవసరాలను పక్కన పెట్టి కార్తీక్ను పెంచడమే తన జీవితాశయంగా మార్చుకున్నారు. కార్యాలయ పనులు ముగించుకుని ఇంటికి రాగానే అలసటను మర్చిపోయి వంట చేయడం, పిల్లాడికి స్నానం చేయించడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ ఆయనే స్వయంగా చేసేవారు. కార్తీక్ చదువు కోసం, మంచి భవిష్యత్తు కోసం రాఘవయ్య గారు కొత్త బట్టలు కూడా కొనుక్కోకుండా పాత దుస్తులతోనే ఏళ్ల తరబడి గడిపారు. అర్ధరాత్రి వేళ కార్తీక్కు ఒంట్లో బాగోలేకపోతే ఆ పిల్లాడిని గుండెలకు హత్తుకొని నిద్ర లేకుండా గడిపిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. తండ్రి చేసిన ఆ త్యాగాలు, పడిన శ్రమ కార్తీక్ మనసులో చెదరని ముద్రలా ఉండిపోయాయి. అందుకే ఇప్పుడు తన తండ్రి బలహీనపడిన వేళ ఆయనకు తల్లిలా సేవ చేయడాన్ని కార్తీక్ ఒక బాధ్యతగా కాకుండా ఒక అదృష్టంగా భావిస్తున్నాడు. ఆ ఆధునిక భోజనశాలలో ఉన్న ధనవంతులు, విదేశీయులు, నాగరికత ముసుగులో ఉన్న యువకులు రాఘవయ్య గారిని ఒక రకమైన అసహ్యంతో, చులకన భావంతో చూడడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్నవారంతా తింటున్న పని ఆపి మరీ వారి వైపే వేలెత్తి చూపిస్తూ ఇలాంటి వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారో అన్నట్టుగా గుసగుసలాడుకుంటున్నా కార్తీక్ మాత్రం అవేం పట్టించుకోకుండా ఎంతో ప్రశాంతంగా తండ్రికి తినిపిస్తూ తాను భోజనం చేశాడు. అందరి కళ్ళల్లో అసహ్యం, హేళన కనిపిస్తున్నా కార్తీక్ ముఖంలో మాత్రం తండ్రి పట్ల ఉన్న అచంచలమైన గౌరవం, అనురాగం ఇసుమంతైనా తగ్గలేదు. తన వల్ల కొడుకు అవమానపడుతున్నాడని గమనించిన రాఘవయ్య గారు లోపల మదనపడుతూ వణుకుతున్న స్వరంతో, కార్తీక్, నా వల్ల నీకు ఇబ్బందిగా ఉంది కదరా, నా చేతులు వణకడం వల్ల బట్టలన్నీ పాడవుతున్నాయి, అందరూ మనల్నే వింతగా చూస్తున్నారు, నాకు ఆకలి తీరిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోదామా నాన్న అని మెల్లగా అడిగారు. దానికి కార్తీక్ ఆయన వణుకుతున్న చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నొక్కి, నాన్న, మీరు చిన్నప్పుడు నాకు అన్నం తినిపించేటప్పుడు నేను కూడా ఇలాగే ఎంతో ఆహారాన్ని వలకబోసేవాడినట్టు కదా, నేలంతా పాడవుతున్నా, నా బట్టలు మురికవుతున్నా మీరు ఎప్పుడైనా సిగ్గుపడ్డారా, చిరాకు పడ్డారా? లేదు కదా. అప్పుడు మీరు నా బుడిబుడి అడుగుల్లో తోడున్నారు. ఇప్పుడు ఈ వయసులో
మీ సేవ చేసుకునే అదృష్టం నాకు దొరికినందుకు నేను గర్విస్తున్నాను తప్ప ఎవరి కోసం సంకోచించడం లేదు. మీ పుట్టినరోజున మీరు ఇష్టపడి తింటుంటే చూడడమే నాకు నిజమైన పండుగ. ఎవరి గురించి ఆలోచించకుండా మీరు ధైర్యంగా తినండి అని భరోసా ఇచ్చాడు. ఆ మాటల్లోని మమకారాన్ని విన్న రాఘవయ్య గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. భోజనం పూర్తయిన తర్వాత కార్తీక్ ఎంతో సున్నితంగా తన తండ్రిని పట్టుకొని శుభ్రం చేసుకునే గదికి తీసుకువెళ్ళి అక్కడ ఒక చిన్న పిల్లాడికి స్నానం చేయించినంత ప్రేమగా ఆయన బట్టల మీద పడిన ఆహారపు మరకలను తుడిచి తడిగుడ్డతో ఒక్కొక్కటిగా ఓపికగా తుడిచాడు. ముఖం కడిగి చెమటను తుడిచి చెదిరిన ఆయన జుట్టును దువ్వెనతో చక్కగా దువ్వి కళ్ళద్దాలను నీటితో శుభ్రం చేసి మరీ కళ్ళకు అమర్చి, ఇప్పుడు చూడండి నాన్న, మీరు ఎంత హుందాగా ఉన్నారో అంటూ అద్దంలో చూపించాడు. వారు తిరిగి హోటల్ హాల్లోకి వచ్చేసరికి అప్పటి వరకు హేళనగా చూసిన కళ్ళన్నీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఒక విధమైన ఆశ్చర్యంతో వారి వంక చూస్తున్నాయి. అంత పెద్ద ఖరీదైన హోటల్లో వందలాది మంది ధనవంతుల మధ్య తన తండ్రి పరిస్థితికి ఏమాత్రం సిగ్గుపడకుండా ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటున్న కార్తీక్ సంస్కారం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. కార్తీక్ ఏమాత్రం తడబడకుండా చిరునవ్వుతో బిల్లు చెల్లించి తన తండ్రి చేతిని ఎంతో గర్వంగా పట్టుకొని నిటారుగా నడుస్తూ బయటికి వెళ్తుండగా అక్కడ భోజనం చేస్తున్న ఒక వృద్ధుడైన పెద్దాయన లేచి వచ్చి కార్తీక్ భుజం తట్టారు. నాయనా, నువ్వు ఇక్కడ ఏదో చాలా ముఖ్యమైనది మర్చిపోయావేమో, ఒక్కసారి చూసుకో అని ఆయన గంభీరంగా అడిగారు. కార్తీక్ ఆశ్చర్యపోయి తన జేబులు, వాలెట్, ఫోన్ అన్నీ ఒకసారి తడుముకుని, లేదు సార్, నేనేమీ మర్చిపోలేదు, అన్నీ నా దగ్గరే ఉన్నాయి అని ఎంతో వినయంగా సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన కళ్ళల్లో మెరుపుతో, ముఖంపై ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో, లేదు బాబు, నువ్వు ఇక్కడ చాలా విలువైనది వదిలి వెళ్తున్నావు. ఈ చోట ఉన్న ప్రతి కొడుకుకి ఒక గొప్ప బాధ్యతను, ప్రతి తండ్రికి తన బిడ్డపై ఉండాల్సిన అద్భుతమైన నమ్మకాన్ని ఒక పాఠంలా వదిలి వెళ్తున్నావు. నిజమైన ఆధునికత అంటే ₹1000 బిల్లులు కట్టడం కాదు, విలాసవంతమైన భవనాల్లో నివసించడం అంతకన్నా కాదు. వయసు మళ్ళిన కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని గౌరవించే సంస్కారమే అసలైన నాగరికత అని నువ్వు ఈరోజు చేతల్లో నిరూపించావు. నీలాంటి విలువలు తెలిసిన కొడుకులు ఉన్నంతకాలం ఏ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఒంటరివారు కారు. ఏ తండ్రి కూడా తన బలహీనతను చూసి సిగ్గుపడాల్సిన అవసరం రాదు అన్నాడాయన. ఆ మాటలు విన్న అక్కడి వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు హేళనగా చూసిన కళ్ళల్లో ఇప్పుడు పశ్చాత్తాపం, కార్తీక్ పట్ల అపారమైన గౌరవం కనిపిస్తున్నాయి. కొందరు యువకులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని నిర్ణయించుకోగా మరికొందరు కార్తీక్ వైపు చూస్తూ గర్వంగా చప్పట్లు కొట్టారు. కార్తీక్ తన తండ్రి భుజంపై చేయి వేసి ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న తృప్తిని చూస్తూ ఆ విద్యుత్ కాంతులతో మెరుస్తున్న మహానగర వీధుల్లోకి ఎంతో గర్వంగా ఆత్మవిశ్వాసంతో సాగిపోయాడు. కథ చాలా బాగుందండి. నాకు ఏడుపు వచ్చేస్తోంది చదువుతుంటేనే. కథ చాలా బాగుందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. రచయిత గారికి, సిహెచ్ ప్రతాప్ గారికి కృతజ్ఞతలండి. ఇంత మంచి కథని మాకు అందించినందుకు. నమస్కారం.